ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. క్రికెట్లో బ్యాట్స్మెన్లు పెద్ద స్కోర్లు కొడితేనే హీరోలవుతారని చాలామంది అనుకుంటారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం ఒక బౌలర్ ఆ భావనను పూర్తిగా మార్చేశాడు. ఆ బౌలర్ పేరు ఐసీసీ ఈవెంట్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లస్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు కలిపి 7 సార్లు గెలిచిన ఏకైక బౌలర్ బుమ్రా. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లైన మెక్రాత్, విట్టోరీ కూడా కలిపి 6 సార్లు మాత్రమే గెలిచారు. అంటే ఒక్క బుమ్రానే ఈ ముగ్గురు దిగ్గజాల కంటే ముందున్నాడు. బుమ్రా ఎలా ఇది సాధించాడు? బుమ్రా విజయానికి అసలు కారణం అతని ఎకానమీ రేట్ మరియు మ్యాచ్ కంట్రోల్. 2021 టీ20 వరల్డ్ కప్ ఎకానమీ 5.00. టీ20 ఫార్మాట్లో 6 కంటే తక్కువ ఎకానమీ అంటేనే చాలా గొప్ప విషయం. కానీ బుమ్రా 5 ఎకానమీతో ప్రత్యర్థులను పూర్తిగా కట్టడి చేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ ఎకానమీ 4.17. ఇది అసలు అసాధారణ రికార్డు. ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్లు ఉన్న టోర్నమెంట్లో 4.17 ఎకానమీ అంటే ప్రత్యర్థి టీం స్కోరింగ్ను పూర్తిగా నాశనం చేసినట్టే. 2026 టీ20 వరల్డ్ కప్ ఎకానమీ 6.21. మోడర్న్ టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్లు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న కాలంలో కూడా బుమ్రా 6.21 ఎకానమీతో మ్యాచ్లను నియంత్రించాడు. బుమ్రా ప్రత్యేకత ఏమిటి? చాలా బౌలర్లు వికెట్లు తీస్తారు, చాలామంది ఎకానమీ కంట్రోల్ చేస్తారు. కానీ బుమ్రా చేస్తుందేమిటంటే పవర్ ప్లేలో వికెట్లు, మధ్య ఓవర్లలో రన్స్ కంట్రోల్, డెత్ ఓవర్లలో యార్కర్లు. అంటే మ్యాచ్లో 3 కీలక దశల్ని ఒకే బౌలర్ నియంత్రించడం. ఇది చాలా అరుదు. ఎందుకు అతను ఐసీసీ టోర్నమెంట్లలో డామినేట్ చేస్తున్నాడు? ప్రెషర్లో బౌలింగ్ చేయగలగడం, అసాధారణ యార్కర్లు, బ్యాట్స్మెన్ చదవలేని యాక్షన్, ప్లాన్ ప్రకారం బౌలింగ్. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో చాలామంది ఆటగాళ్లు ప్రెషర్కు లొంగిపోతారు. కానీ బుమ్రా మాత్రం ప్రెషర్ వచ్చినప్పుడు ఇంకా ప్రమాదకరంగా మారతాడు. ఒక నిజం, టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాట్స్మెన్ల ఆటగా మారిపోయింది. కానీ ఆ గేమ్లో కూడా బుమ్రా లాంటి బౌలర్ మ్యాచ్ను ఒక్కడే తిప్పేయగలడు. అందుకే చాలామంది విశ్లేషకులు ఒక మాట చెప్తున్నారు. అంతే అంటే టీ20 యుగంలో అత్యంత విలువైన బౌలర్ ఉంది అంటే అది బుమ్రానే.